హలో గైస్, వెల్కమ్ టు షెరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి పెట్టుబడి సాయంగా రైతులకి. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. నిన్నైతే మనకైతే బడ్జెట్లో డబ్బులు అయితే ప్రవేశపెట్టారు కాబట్టి ఈ రోజు అయితే దానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఎవరికి విడుదల చేస్తారు, ఎంతైతే విడుదల చేస్తారు, ఏంటని అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకొచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మెన్షన్ చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాలు చెప్పింది. మొత్తానికి అయితే రైతు భరోసా సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా ఎకరానికి 15,000 అయితే విడుదల చేస్తామని చెప్పింది. సంవత్సరానికి 2 విడతలుగా కాబట్టి మనకైతే తొలి విడతగా మనకైతే 7,000 చొప్పున డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఎకరానికి మొత్తం 5 ఎకరాలు విడుదల చేస్తారు. అలానే వరి పంట వేసిన వాళ్ళకి ఎక్స్ట్రాగా 500 అయితే విడుదల చేస్తారు. మొత్తానికి అయితే నిన్నైతే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది అసెంబ్లీలో ప్రభుత్వము. మొత్తానికి డబ్బులు అయితే విడుదల చేసింది కాబట్టి మరి కాసేపట్లో మనకైతే బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు జమ కాబోతున్నాయి. కాబట్టి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తం అయితే 15,000 కోట్లు అయితే విడుదల చేసింది నిన్న బడ్జెట్లో. కాబట్టి మొత్తానికి అయితే ఈరోజు మధ్యాహ్నం లోపు మనకైతే రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించింది ఎకరానికి 20,000 చొప్పున 5 ఎకరాలకి, అలానే వరి పంట వేసిన వాళ్ళకి 2,000 చొప్పున డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో. కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా అయితే ఉండాలి, అలానే మీ రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, అలానే పాస్బుక్. కాబట్టి మరి కాసేపట్లో మీ బ్యాంక్ ఖాతాలో అయితే ఈ డబ్బులు అయితే జమ చేస్తారు. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెన్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.